వ్యూవర్స్, ఈ వీడియోలో నేను క్లాక్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో బాడ్ మాస్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఆఫ్ గురించి చెప్పలేదు. సో అదే ఒకళ్ళు అడిగారు ఆఫ్ గురించి ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పండి అని. ఆఫ్ యాక్చువల్లీ బాడ్ మాస్టర్లో నేను జస్ట్ శాంపిల్ చెప్పానండి. దీనికి చాలా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు బీఫర్ బ్రాకెట్స్ అంటే బ్రాకెట్స్ చాలా టైప్స్ కూడా ఉంటాయి. జస్ట్ ఇంట్రో పార్ట్ బాడ్ మాస్టర్లో జస్ట్ ఇంట్రో పార్ట్ మాత్రమే చెప్పాను. దట్ మీన్స్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే చెప్పాను. ఇది ఇంకా చాలా డెప్త్ ఉంటుందండి. కాకపోతే ఎందుకని అట్లా చెప్పానంటే నేను మళ్ళీ ఇది అప్లోడ్ చేస్తాను. బట్ మండే నుంచి కొంతమందికి ఎగ్జామ్స్ అంట, వాళ్ళ కోసం చెప్పి నేను జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. ఆఫ్ అంటే ఏం లేదండి, 2 of 3 divided by 6 divided by 2 అని ఉందనుకోండి. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఏం చెప్పాను, బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ అనేవి మనకి ఇచ్చిన సమ్లో లేదు. నెక్స్ట్ ఆఫ్ అంటే ఇది ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ చేస్తామండి. 2 of 6 divided by 2 దట్ మీన్స్ దీంతో మల్టిప్లై చేస్తాం. 12 divided by 2 తర్వాత డివైడెడ్ బై చేస్తాం. 12 divided by 2 అంటే 6 ఇస్ ద ఆన్సర్. సో ఇట్లా చేస్తాం. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ సింబల్. యాక్చువల్లీ బాడ్ మాస్ ఇంకా డెప్త్గా ఉంటుంది. నేను జస్ట్ సింపుల్ చెప్పాను ఎందుకంటే మండే ఎగ్జామ్స్ అని చెప్పారు వాళ్ళ కోసం అని చెప్పి. సో నెక్స్ట్ టైం నేను చేసిన వీడియోలో డెప్త్ చెప్తానండి. సో దిస్ ఇస్ ద ఆఫ్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నారు. ఆఫ్ అంటే ఇదండి, ఏం లేదు. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ చేస్తాం, కాకపోతే ద ఆఫ్ అని రాస్తారు కొన్ని ప్రాబ్లమ్స్లో. వాటిని ఇట్లా సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ చేసి తర్వాతే డివిజన్లోకి వెళ్ళాలి. సో ఇదనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే క్లాక్ ప్రాబ్లమ్స్ అండి. క్లాక్ ప్రాబ్లమ్స్ ఒకటి మెయిన్ ఏంటంటే, సో క్లాక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 8:40 అయినప్పుడు అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇట్లా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి ఒక ఈక్వేషన్ ఉంది, 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ మైనస్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ అంటే ఇది యాక్చువల్లీ ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. మినిట్ హ్యాండ్లో ఎంత అయింది 40 మైనస్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ అంటే ఎంత 8. సో 8. సో ఇది ఇందులో 20 టైమ్స్. సో 11 into 20 ఈజ్ ఈక్వల్ టు 30 into 8. సో 11 into 20 అంటే 0022 220. సో 220 మైనస్ 3 8s of 24 240. సో 240 అంటే 20 ఇస్ ద ఆన్సర్. మైనస్ ఉంది కానీ మైనస్ని ఇగ్నోర్ చేస్తాం ఎందుకంటే టైం అనేది మైనస్లో ఉండదు కాబట్టి. సో అంటే 20 degrees యాంగిల్ అని ఉంటుంది. ఎప్పుడు 8 hours 40 minutes అయినప్పుడు యాంగిల్ 20 degrees అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 6 hours 20 అనుకోండి, అంటే 6 hours 20 minutes అయితే సేమ్ ప్రాబ్లం. 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ మైనస్ 30 ఇంటూ హెచ్ మీన్స్ అవర్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ అంటే ఇది, అవర్ హ్యాండ్ అంటే ఇది. సో 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత 20 మైనస్ అండి ఇది 30 ఇంటూ అవర్ అంటే 6 కదా. సో ఇది ఇందులో 10 టైమ్స్ అంటే ఆన్సర్ 110 మైనస్ 3 6 18 180 ఈజ్ ఈక్వల్ టు 70 degrees. సో ఈ మైనస్ని ఇగ్నోర్ చేస్తాం ఎందుకంటే టైం అనేది మైనస్లో ఉండదు కాబట్టి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ క్లాక్లో అడుగుతారండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ది క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 8 hours 40 minutes అయినప్పుడు అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య యాంగిల్ ఎంతో కన్సిడర్ చేయమని అంటారు. సో అట్లాంటప్పుడు మనం ఇలా చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ ద టైమ్ in the clock is 8 hours 20 minutes, then what is the time in the reflection of the clock in a mirror? మిర్రర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం క్లాక్ కానీ లేకపోతే మన ఫేస్ కానీ మిర్రర్లో చూసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 అనేది ఉందనుకోండి నార్మల్ క్లాక్లో, అది మిర్రర్లో చూపించినప్పుడు దాని ఇమేజ్లో యాంగిల్ ఎంత ఉంది అని. ఇప్పుడు సపోజ్ మనకి మిర్రర్లో మనం చూసుకుంటే లెఫ్ట్ రైట్ కింద కనిపిస్తుంది కదా. సో అలాగే నార్మల్ టైం క్లాక్లో నార్మల్ టైం 8:20 అయ్యిందంట. దాన్ని సో ఇప్పుడు అంటే నార్మల్గా క్లాక్లో 8:20 అయ్యిందంట. ఆ క్లాక్లో 8:20 కనుక మనం మిర్రర్లో చూపించినట్టయితే ఆ మిర్రర్ ఇమేజ్ అనేది ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో ఇట్లాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఎన్ని టైం అనేది 12 తీసుకుంటాం కదా. 12 మీన్స్ ఓకే, టైం అనేది 12 తీసుకుని ఈ 12లో నుంచి దీన్ని సపరేషన్ చేయాలి. ఇప్పుడు 12లోంచి డైరెక్ట్గా మనం సపరేషన్ చేయలేము కాబట్టి 11 into 60 minutes అంటే 11 hours 60 minutes అంటే మనకి 12 కదా ఆన్సర్. సో అందుకని ఏం చేస్తామంటే 11 hours 60 minutesలోంచి ఇది సపరేషన్ చేయాలి. అంటే 11 hours 60 minutesలోంచి 8 hours 20 minutesని సపరేషన్ చేయాలి. అప్పుడు ఇది 40 అండ్ 11లోంచి ఎత్తిస్తే 3 అంటే 3 hours 40 అవుతుంది. మనం 8:20ని కనుక 8:20 అనేటువంటి క్లాక్ని మిర్రర్లో చూపిస్తే 3:40 అవుతుంది. ఇప్పుడు
అక్కడ ఏమన్నాడు, నార్మల్ టైం క్లాక్లో టైం 8 hours 20 minutes అయితే దాని యొక్క రిఫ్లెక్షన్ అడిగాడు. అంటే 8 hours 20 minutes క్లాక్లో అయితే అది మిర్రర్లో చూపిస్తే దాని టైం 3 hours 40 minutes అవుతుంది. అలాగే మిర్రర్ ఇమేజ్, when the observe the reflection of the clock in a mirror the time is 4:40, what is the actual time in the mirror. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇందాకేమో అడిగాం, క్లాక్లో ఉన్న టైంని మిర్రర్లో చూపిస్తే ఆ మిర్రర్లో ఎంత టైం అయిందని అడిగాడు. ఇప్పుడు ఏంటంటే ఈ మిర్రర్లో చూపించి ఈ క్లాక్లో ఎంత టైం అవుతుంది అని అడుగుతున్నాడు. సో దీనికి కూడా ఏమవుతుందంటే సేమ్ ప్రాసెస్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు 12లో నుంచి మనకి ఏ టైం అయితే ఇచ్చారో దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 12 ఎలా రాస్తాం, 12 minutes into 11 hours into 60 minutes కదా. సో 11 hours into 60 minutes, 4 hours into 40 minutes, 6 అంటే 7 20. ఓకే, యాక్చువల్ టైం ఇచ్చి రిఫ్లెక్షన్ అడిగినా, రిఫ్లెక్షన్ ఇచ్చి యాక్చువల్ టైం అడిగినా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం అన్నమాట.